ప్రియమైన విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవదేవుని యొక్క ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన వారులారా, బైబిల్ గ్రంథం అంతటికి యేసు ప్రభు ఆధారమై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ప్రభు యొక్క రాక లేకపోతే, ప్రభు యొక్క చరిత్ర లేకపోతే మానవునికి రక్షణ అనేది లేదని బైబిల్ గ్రంథము చెప్తూ ఉన్నది. మానవుని యొక్క పాప జీవితమునకు విమోచనం అనేది లేదని బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మానవులైన వారిని రక్షించడానికి యేసు ప్రభు రక్షకుడుగా దిగి వచ్చి ఉన్నాడు. అసలు ఈ రక్షకుడు ఎవరు, ఎందుకొరకు ఆయన వచ్చాడు, ఎవరిని రక్షించాడు అనేది దినమున మనము వాక్య పాఠ్యాంశములో నుండి మనము చూద్దాం. యేసు అనగా రక్షకుడు ఎవరినైనను రక్షించును అని బైబిల్ గ్రంథము చెబుతున్నది. యేసు అనగా రక్షకుడు మానవుల కొరకు రక్షణ నిమిత్తమై భూలోకములోనికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుని దినమున మనము ధ్యానము చేసుకునడానికి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. కనుక ఈ యొక్క అధ్యాయములో మనము చూస్తే, మరి లూకా సువార్తలో ఒకటి రక్షించున్నటువంటి రక్షకుడైనటువంటి యేసు కనపడుతూ ఉన్నాడు. ఆయన క్రీస్తుగా భూలోకానికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసు క్రీస్తుగా ఈ యొక్క వచనములో మనము చూస్తూ ఉన్నాం. మనం చదువుకుంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వ్రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క వచనములో రక్షకుడని ప్రభు కనపడుతూ ఉన్నాడు. రక్షకుడు అనగా యేసు, యేసు అనగా రక్షకుడు. కనుక రెండవదిగా ఇక్కడ మనము చూస్తే ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడి ఉన్నది. క్రీస్తు అనగా అభిషిక్తుడు. మానవులను రక్షించడానికి యేసు ప్రభువే దేవుని చేత అనగా తండ్రి చేత అభిషిక్తుడై భూలోకములోనికి దిగి వచ్చి ఉన్నాడు. గనుక ఈ యొక్క యేసు క్రీస్తు అయినటువంటి ఈ ప్రభుని ఆరాధించడానికి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ప్రభుని అభిషిక్తుడైనటువంటి ప్రభుని ఆరాధించడానికి మనమే క్రీస్తుని ఆరాధించడానికి అనగా క్రిస్మస్ పండుగలోనికి మనం వచ్చి ఉన్నాం. ఎవరి రక్షకుడు, ఎందుకొరకు ఆయన భూలోకములోనికి దిగి వచ్చి ఉన్నాడనేది మనము చూస్తే, ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు యేసు ప్రభు అనే యొక్క రక్షకుని గురించి అనేక విధములుగా ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రవక్తలైన వారు ప్రభు యొక్క జన్మ చరిత్ర ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు వ్రాయబడి ఉన్నది. ఆయన ఎందుకొరకు వస్తున్నాడు, ఏ రూపమున వస్తున్నాడు, ఎలాగున వస్తున్నాడు, బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథం అంతా మనం చూడగలుగుతాము. గనుక మరి ఎవరి రక్షకుడు? ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనములో మనము చూస్తే, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. చాలండి. ఏశావు కొండనగా ఈ లోకమునకు మరి తీర్పు తీర్చడానికి రక్షకులైన వారు భూలోకములోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లోకములో అనేక మంది రక్షకులైన వారు ఉన్నారు. మరి యోధా మతమునకు మరి యెహోవా రక్షకుడైతే, పార్సీక మతమునకు జోరాష్ట్రుడు మరి రక్షకుడైతే, బౌద్ధ మతమునకు బుద్ధుడు రక్షకుడుగా మరి భూలోకములోనికి ఎంతోమంది రక్షకులైన వారు వచ్చి ఉన్నారు. కానీ యేసు ప్రభు అనే ఈ రక్షకుడు భూలోకములోనికి ఎందుకొరకు వచ్చాడనగా మానవులను రక్షించడానికి రక్షకుడుగా భూలోకములోనికి దిగి వచ్చాడు. గనుక ఈ యొక్క యేసు ప్రభువే, ఈ రక్షకుడే లోకమునకు రాకమునుపు ఏ రీతిగా ఉన్నాడో మనము చూద్దాము. మరి ఈ యొక్క రక్షకుడైనటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభువే లోకములోనికి నరుడిగా రాకమునుపు ఏ రీతిగా ఉన్నాడనగా ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. గనుక దేవుడనే పదమునకు 3 అక్షరాలు ఎలాగున్నవో
అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మరి ముగ్గురు ఒక్కరై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. గనుక వీరే మరి ముగ్గురు కాదు, త్రియేకత్వమై ఉన్నారని బైబిల్ గ్రంథము చెప్తూ ఉన్నది. గనుక మరి యేసు ప్రభువే రక్షకుడుగా రాకమునుపు ఆయన ఎలాగున్నాడనగా ఇదిగో అమరత్వము కలిగిన వాడై ఉన్నాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. గనుక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో అంటున్నాడు, ఆయన అదృశ్యుడని చెప్తూ ఉన్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో అంటున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మరి జీవమైనటువంటి వాడు, వెలుగై ఉన్నటువంటి ప్రభుని ఈ దినమున మనము ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. ఎందుకనగా పాపుల రక్షకుడుగా భూలోకములోనికి దిగి వచ్చాడు. గనుక మరి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ప్రభువులో మనము చూస్తే 3 వంతులు మనుష్యుడిగాను 1 వంతు దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. గనుక బైబిల్ గ్రంథములో యేసు ప్రభు యొక్క చరిత్ర అనేకమంది గ్రంథాలు రాసినవి, కానీ ప్రభు యొక్క మరి నిజస్వరూపము మరి మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు మనం చూస్తూ ఉన్నాము. గనుక సువార్త అనగా మంచి వార్త. గనుక ప్రభు మానవుల కొరకు దిగి వచ్చాడని మంచి వార్తను వ్రాయబడి ఉన్నవి. గనుక ఈ 4 సువార్తలను ప్రభు యొక్క చరిత్ర అనేది కనపడుతున్నది. 4 సువార్థికులైన వారు ప్రభునే 4 విధములుగా రాస్తారు. అనగా ఇదిగో 4 దిక్కులు నిలబడి ఇదిగో ప్రభుని చూడడం మొదలుపెట్టి ప్రభువులో ఉన్నటువంటి ఘనమైనటువంటి రీతిని వర్ణిస్తూ చెబుతూ ఉన్నారు. గనుక మరి దానిలో మనకు ప్రభు యొక్క చరిత్రను పరిచయం చేసినటువంటి వ్యక్తి మత్తయి సువార్థికుడు. మత్తయి సువార్థికుడు చెబుతూ ఉన్నాడు, ఈయన ఎవరనగా రాజు. ఈయన ఎవరైనా యూదులకు రాజు అయి ఉన్నాడు. గనుక రాజు అయి ఉన్నటువంటి ఇదిగో దేవుడని చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్థికుడు. రెండవదిగా మార్కు సువార్థికుడు అంటున్నాడు, ఇదిగో మార్కు సువార్థికుడు ప్రభుని గురించి చెప్తూ ఉన్నాడు, ఈయన ఎవరనగా నమ్మకమైనటువంటి దాసుడు, పరిచారకుడని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభుని గురించి. గనుక ఆయన అంటున్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను ఎలా వచ్చానంట, పరిచారం చేయడానికి, అనేకుల కొరకు తన ప్రాణమును అర్పించడానికి భూలోకములోనికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మార్కు సువార్థికుడు చెప్తూ ఉన్నాడు, ఈ పరిచారికుడు మరి దాసుడిగా దిగి వచ్చాడని చెప్తూ ఉన్నాడు. గనుక ఇక్కడ మనము చూస్తే ఇది ఎవరి కొరకు రాయబడినది అనగా రోమీలు కొరకు రాయబడినది. మూడవదిగా మనం చదవబడినటువంటి వాక్య గ్రంథమైనటువంటి లూకా సువార్తను మనము చూస్తే ఈ లూకా సువార్తికుడు చెప్తూ ఉన్నాడు, ఈయన రాజే కాదు, ఈయన రాజే కాదు, ఈయన పరిచారకుడే కాదు, ఈయన మనుష్య కుమారుడే కాదు, ఈయన ఎవరనగా దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఇది విశ్వాసులకు రాయబడినటువంటి సువార్త. ఒకటి మత్తయి సువార్త యూదులకు రాయబడినది. ఈ యొక్క సువార్త చెప్తుంది ఈయన రాజు అని చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్తికుడే రోమీలకు రాయబడినది, ఈయన దాసుడిగా దిగి వచ్చాడని చెప్తూ ఉన్నాడు. లూకా సువార్తికుడు సర్వ సమాజమునకు వ్రాయబడినది కనుక ఈయన మనుష్య కుమారుడని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త విశ్వాసులకు చెప్తూ ఉన్నాడు, ఈయన ఎవరంటే ఈయన నరుడు కాదు, ఈయన ఎవరైనా దేవుడు. గనుక ముగ్గురు సువార్తికులు ఏమని చెప్తున్నారంటే ఈయన మనుష్యుడని చెప్తూ ఉన్నాడు. కానీ యోహాను సువార్తికుడు మాత్రము ఈయన దేవుడని చెప్తూ ఉన్నాడు. ఆయన 3 వంతుల నరుడుగాను 1 వంతు దేవుడుగాను దిగి వచ్చాడు. గనుక దేవుడే అసలు ఎందుకు రావాల్సి వచ్చినది, మానవులైన వారిని రక్షించడానికి ఇదిగో ఆయన పరమ నుండి మానవాకారములో దిగి వచ్చాడు. ఎందుచేతనగా ఆదాము దేవుని చేత రూపింపబడినవాడు. ఎవరి చేత రూపింపబడినవాడంట? దేవుని చేత రూపింపబడినవాడు. గనుక ఇదిగో ఆ మానవుడైనటువంటి ఆదాము పాపము చేసి ఇదిగో ఆ దేవుని యొక్క మరి ఉగ్రతను
పొంది ఆ యొక్క సహవాసమును కోల్పోయాడు. కానీ మానవాకారంలో వచ్చినటువంటి దేవుడు ఇదిగో ఆయనే ఎలా వచ్చాడనగా రెండో ఆదాముగా దిగి వచ్చినటువంటి ఈ యొక్క యేసు ప్రభువే పాపమును తీసివేసి దేవుని సహవాసం అనడానికి వచ్చాడు యేసు ప్రభు. గనుక ఆదాము దగ్గర నుండి ఇదిగో ప్రభు యొక్క రాక కొరకు ఎంతోమంది ఎదురు చూచారు. ఎందుకనగా వారి యొక్క పాప భారమును మోయడానికి యేసు ప్రభువే భూలోకములోనికి దిగి వచ్చాడని చెప్పాడు. గనుక ఆయన పాప భారమును పోగొట్టడానికి, వ్యాధి భారమును పోగొట్టడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. 8,000 సంవత్సరాల కంట ఏమన్నా ఆదామవులు రక్షణ వాగ్దానం పొందిన తర్వాత 4,000 సంవత్సరములకు భూలోకములోనికి దిగి వచ్చాడు. గనుక ఎప్పుడైతే సృష్టికర్త అయినటువంటి ప్రభువే రావడం ఆలస్యమైనదో భక్తి 2 విధములైపోయినవి. ఒకటి సృష్టిని ఆరాధించేవారు ఒకరైపోతే, సృష్టికర్తను ఆరాధించేవారు మరొకరైపోయారు. భక్తి 2 విధములైపోయినది. గనుక దేవుని బిడ్డలారా, మనిషి పాపము చేసి పాపములో పడిపోయినటువంటి యొక్క పాపినైనటువంటి మనిషిని లేవనెత్తడానికి యేసు ప్రభువే భూలోకములోనికి దిగి వచ్చాడు. గనుక ఆయన ఎలా వచ్చాడంట? మనిషిగా దిగి వచ్చాడు. అందుకే రాస్తూ ఉన్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. చాలండి. ఎలా వచ్చాడంట ఆయన? ఏమన్నా మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. గనుక ఈ రక్షకుడు భూలోకములోనికి దిగి వచ్చాడు. అసలు రక్షకుడు ఎలా ఉండాలి? ఏమండి, రక్షకుని కంట ఏ మచ్చ ఉండకూడదంట. మచ్చలేనటువంటి వాడు రక్షకుడు. గనుక రక్షకుడనే పదమునకు సాటైనటువంటి వారు ఎవరనగా యేసు ప్రభు ఒక్కడే. గనుక ఈ యొక్క రక్షకుడు ఎలా ఉండాలనగా పరిశుద్ధముగా ఉండాలి. ఈ యొక్క రక్షకుడే ఇదిగో ఎంత పరిశుద్ధుడై ఉండాలనగా పాపమును పోగొట్టేంత పరిశుద్ధుడై ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. గనుక ఈ రక్షకుడు ఎందుకొరకు వచ్చాడు? ఆయన ఏ లక్షణాలు ఆయనలో ఉన్నవి? గనుక ఆయనే రాకగల కారణమేమిటనేది మనము చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో రాస్తూ ఉన్నాడు, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు చాలని. గనుక ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఈయన ఎవరో రక్షకుడంట? పాపుల రక్షకుడు, పాపము నుండి రక్షించే రక్షకుడు. మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరి రక్షకుడు అనగా పాపులను రక్షించే రక్షకుడు. గనుక ఈయన దేని కొరకు వచ్చాడనగా ఇదిగో ఆయన అంటున్నాడు, నేను పాపులనే పిలవచ్చుదని అంటున్నాడు. నేను పరిశుద్ధులను పిలవరాలేదు, నేను నీతిమంతులను పిలవరాలేదు. ఎవరిని పిలవడానికి వచ్చాను? నేను పాపులను పిలవడానికి వచ్చాను. గనుక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక రక్షించువాడు యేసు ప్రభు ఒక్కడే. ఈ దినమున లోకములో నీవు ఎక్కడికి వెళ్ళినా పాపముని రక్షణ అనేది లేదు. లోకములో నీవు ఎన్ని ఇదిగో మరి ప్రదేశములకు వెళ్ళినా నీవు ఎంత మరి పుణ్యకార్యములు చేసినా నీ పాపం అనేది పోదు. కానీ పాపం అనేది ఎలా పోతుంది? మరి ఋగ్వేదంలో ఒక మాట అన్నది ఏమిటంటే, మరి రక్త ప్రోక్షణం పాప పరిహారం అని వ్రాయబడి ఉన్నది. అనగా రక్తము ప్రోక్షింపబడితేనే కానీ పాపం అనేది పోదని దానిలో రాయబడి ఉన్నది. గనుక యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడనగా నీ కొరకు రక్తమును చిందించడానికి, నీ పాపమును పోగొట్టడానికి ఆయన రక్షకుడిగా దిగి వచ్చాడు. ఆదాము దగ్గర నుండి ఇదిగో మరి నేటి వరకు ఉన్న పాపాలన్నిటిని ఆయన మీద వేసుకుని పాపుల రక్షకుడిగా దిగి వచ్చాడు. దేవుడు తయారు చేసినటువంటి మానవుడే పాపములో పడిపోయాడు. పాపమును